ఎట్లా ఉంటుంది? ఈ జిల్లాల విషయంలో పూర్తిగా తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా జిల్లాల పునర్విభజన జరుగుతుంది. ఏ జిల్లాను చూసినా ఆ జిల్లా వాసులు బాధపడేటట్టుగా, అంటే ఒక కాంప్రిహెన్సివ్ అవుట్లుక్ లేకుండా ఈ 2 మండలాలు నీకు కావాలన్నా నీకు ఇస్తా, ఈ 10 మండలాలతోటి నీకో జిల్లాను చేసిస్తా అన్నట్టుగా తన అనయులకు లాభపడే విధంగా తన మంత్రులకు, ఎమ్మెల్యేలకు, వాళ్ళకు, తన సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకు లాభపడే విధంగా పునర్విభజన ఉంది. అసలు ఒక జిల్లాలో ప్రాంతాలను తీసుకొచ్చి ఇంకో జిల్లాలో కలపడం, ఇది తర్వాత ఒక జిల్లా కేంద్రానికి ఇంకో జిల్లా కేంద్రానికి అసలు ఆప్టిమమ్ డిస్టెన్స్ ఎంత ఉండాలి అనేది తేల్చకపోవడం. ఒక దగ్గరనేమో 150 కిలోమీటర్లు ఉంటుంది, ఇంకో దగ్గరనేమో అది 30 కిలోమీటర్లే ఉంటుంది, ఇంకో దగ్గర కేవలం 2 కిలోమీటర్లు ఉంటుంది. అంటే ప్రపంచంలో ఎక్కడ కూడా ఈ పునర్విభజన అనేది డిస్ట్రిక్ట్స్ని ఇంత దారుణంగా చేసిన వాళ్ళు ఎవరు లేరు. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం, ఇక్కడ నదికి అటువైపున ఇటువైపున ఉన్న గ్రామాలను కూడా తీసుకొచ్చి ఒక జిల్లాలో కలపడం. తర్వాత నియోజకవర్గాలు, ఒక్క నియోజకవర్గం 4 జిల్లాల్లో ఉన్న పరిస్థితి ఈరోజు కనబడతాం. మరి రేపు డీలిమిటేషన్ జరుగుతుంది అని అంటున్నారు. డీలిమిటేషన్ కాకుంటే ఆ గ్రామాల పరిస్థితి ఏంది, ఆ ప్రజల పరిస్థితి ఎన్నో రకాలుగా. తర్వాత ఆర్థిక వనరులకు సంబంధించి ఎక్కడైతే మనకు రెవెన్యూ ఆదాయం వస్తుందో ఆ జిల్లాను తీసి సంపన్నంగా ఉండే జిల్లాలు కలపడం. నిజంగా ప్రభుత్వం అంటే ప్రజలకు పరిపాలన అందించే అవకాశం ఉంది సార్. మీరు అనుకున్న కొత్త జిల్లాలు ఏర్పడితే ప్రజలకు సౌకర్యవంతమైనటువంటి పరిపాలన అందే అవకాశం ఉంది. సంక్షేమ పథకాలు కానీ, కలెక్టర్స్ కానీ, అధికారులు కానీ అందుబాటులో ఉంటారా? ఎట్లా ఉండే అవకాశం ఉంది? దీంట్లో 2 రకాలుగా ఉందండి. ఒకటి, మనం వైశాల్యం పెద్దగా ఉంది తెలంగాణ జిల్లాలో, అది అందరూ ఒప్పుకుంటారు, జిల్లాలు కావాల్సిందే. అయితే ఇక్కడ ఏం జరగాల్సిందంటే కింది నుంచి పునర్విభజన అనేది జరుగుతూ రావాలి. మొదలు గ్రామాలు, మండలాలు కరెక్ట్గా ఉన్నాయా, కొన్ని పెద్ద మండలాలు ఉన్నాయి, కొన్ని చిన్న మండలాలు ఉన్నాయి, అక్కడ మనం రేషనలైజ్ చేయగలిగితే ఖచ్చితంగా ప్రజలకు గవర్నమెంట్ పథకాలు కరెక్ట్గా చేరుతాయి. నువ్వు ఎక్కువ మంది కలెక్టర్లు ఉన్నంత మాత్రాన ప్రజలకు సంక్షేమ పథకాలు పోతాయంటే అది మూర్ఖత్వపు ఆలోచన, మూర్ఖుడి ఆలోచన. మండల స్థాయిలో మనం పునర్విభజన చేసి ఏకీకృతంగా ఒక మండలం ఉండేటట్టుగా అన్ని మండలాలు కూడా 35-40 వేల మధ్యలో మండలం ఉండి ఎక్కువ మండలాలు మనకు వస్తే ఆ మండలాల నుంచి రెవెన్యూ డివిజన్ల స్థాయిలో పునర్విభజన జరగాలి. ఆ రెవెన్యూ డివిజన్లు అయిపోయినాక అక్కడ నుంచి జిల్లాలు కావాలి. ఇక్కడ ఏం చేస్తూ ఉన్నారు, పిచ్చోడి చేతి దొరికిన రాయి అన్నట్టుగా మొదలు జిల్లాలను చేసి ఆ తర్వాత కిందికి పోతూ ఉన్నారు. ఎప్పుడైనా నీరు పల్లం వైపు పోతుంది కానీ నీరు ఎత్తుకు పోదు. సో ఆ సహజ సూత్రాలను కూడా విస్మరించి ఈరోజు జిల్లాలను పునర్విభజన చేస్తూ ఉన్నారు. అసలు నిన్న మొన్నటి దాకా కలిసిన ప్రజలు ఈరోజు నీకు నాకు, నీకో జిల్లా నాకో జిల్లా అంటూ వీధుల్లోకి వచ్చి కొట్లాడుకునే పరిస్థితి. ఈ తెలంగాణ 10 జిల్లాలు మనమైతే పోరాటం చేసి తెచ్చుకున్నామో ఆ ఐక్యతా భావాన్ని, ఆ స్ఫూర్తిని పూర్తిగా ధ్వంసం చేసి మానవీయ విలువలు లేకుండా భవిష్యత్తులో ఒక ఎమోషన్లెస్ తెలంగాణని ముఖ్యమంత్రి తయారు చేయదలుచుకున్నాడు. అంతేకాదు ఎదిగి వచ్చిన నాయకత్వాన్ని కూడా ఎక్కడికక్కడ తుత్తున్యలు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. ఈరోజు ముఖ్యంగా తెలంగాణ జిల్లాలో ఎన్నో సామాజిక శక్తుల నుంచి వచ్చిన నాయకత్వం ఈరోజు ముందడుగులో ఉంది. కొన్ని జిల్లాల్లో వాటిని ధ్వంసం చేస్తూ ఆ నాయకత్వాన్ని మళ్ళీ 0 లెవెల్కి తీసుకొచ్చే ప్రయత్నం ఈ జిల్లాల పునర్విభజనలో జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఎక్కడైతే బడుగు బలైన వర్గాల నాయకత్వం బయటికి వస్తుందని అనుకుంటున్నారో, ఎక్కడైతే ఎమర్జ్ అవుతూ ఉందో అక్కడ జిల్లాల పేరు మీద వారిని విడదీసి చిన్న ప్రాంతానికి పరిమితం చేసి మళ్ళీ వాళ్ళు 0 లెవెల్ నుంచి స్టార్ట్ అయ్యేటట్టుగా ఒక 20 ఏళ్ల వెనక్కి నెట్టేయబడతా ఉన్నారు. ఈ జిల్లాల పునర్విభజన వల్ల సామాజిక వర్గాలకు, ఈ సోషల్ జస్టిస్ ఫోర్సెస్కు దారుణమైన అన్యాయం జరుగుతూ ఉంది.